హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ రోజు అయితే మిషన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో దారం అయితే ఫుల్ ఇరికింది. ఒక 2-3 సంవత్సరాలు అయితే ఇది క్లీన్ చేయక. మిషన్ అయితే నడుస్తలేదు. చూద్దాం ఒకసారి ఎలా క్లీన్ చేయాలో, ఎలా దారం తీయాలో ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఏం లేదండి, ఇగో ఇలా ఇప్పుకోవాలి. ఇలా ఇప్పుకుంటే ఇందులో ఏముందనేది మనకు కనబడుతుంది. ఇలా ఇప్పుకొని చూడండి ఎంత జామ్ అయిందో, ఘోరంగా ఇరుక్కపోయింది. చెత్త చెదారం అంతా 2-3 సంవత్సరాలు అవుతుంది దీన్ని క్లీన్ చేయక. ఎంత ఘోరంగా చెత్త చెదారం అంతా ఇరుక్కపోయింది. ఇప్పుడైతే క్లీన్ చేద్దాం. ఇక ఇలా చిన్నది ఒక సన్నది దాంతోని ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత డస్ట్ ఉందో. ఇక ఇలా ఇలా చిన్నగా సూదితోనన్నా ఏదన్నా షీట్తోనన్నా క్లీన్ చేయాలి. ఇంత డస్ట్ ఉన్నాక ఏం నడుస్తుంది చెప్పండి? ఎప్పుడు చేద్దామన్నా వీలైతే లేదు. ఇది చూడండి ఇంత రిపేర్ కాడికి పోవాలంటే ఇక్కడ చాలా దూరం. మనది మనమే ఇంట్లోనే చిన్నగా ట్రై చేయాలి. బ్రష్ తోనే క్లీన్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా కొద్దిగా టైం పడుతుంది కానీ చిన్నగా నీట్గా చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఉన్నది ఇక అసలు కథ. ఇగో ఈ సట్టల్లో దారం ఇరికింది. తీసుకోవాలి. ఫస్ట్ బాబిని తీసుకొని బాబిని తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టి సట్టలు ఇప్పాలి. ఇక చూడండి ఇలా 3 స్క్రూలు ఉంటాయి కదా. ఇలా ఈ స్క్రూ ఇప్పాలి ఫస్ట్. పెద్ద స్క్రూ డ్రైవర్ అయితే తెచ్చిన, చిన్నదానికి వెళ్తలేదు. ఇలా ఇప్పుకొని ఇక డస్ట్ చూడండి ఎంత డస్ట్ ఉన్నదో.
ఇగో ఇదే అండి సట్టలు. సట్టలు అంటే ఇదే. ఇందులోనే దారం ఇరుకుతుంది. ఇగో దారం చూడండి. ఇగో దారం అయితే ఫుల్ దారం ఉందండి. ఇదిగో ఈ దారం ఉండేసరికి మిషన్ స్పీడ్ గా నడవదు. ఇగో ఇలా ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేద్దాం. చాలా రోజులు 2-3 సంవత్సరాలు అవుతాను. ఏం నడుస్తుంది. ఇలా క్లీన్ చేసుకోవాలన్నీ. క్లీన్ చేసుకుంటే బాగా నడుస్తుంది మిషన్. అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇలా అంతా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. బ్రష్ తోనే నిమ్మలంగా ఇట్లా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాం. చూడండి ఇంత డస్ట్. డస్ట్ అంత వారానికి ఒక్కసారి అయినా చేసుకుంటే బాగుంటాయి. అయినా మనం ఎక్కువ వాడం కదా. ఇట్లా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. వచ్చింది ఫుల్. ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఇలా ఆయిల్ వేసుకోవాలి అన్నిటికీ. ఇది చిలుక అంటారు కదా, చిలుక. అంతా ఆయిల్ వేసుకుంటే ఫ్రీగా నడుస్తుంది. మనం కదా ధూప అయితే మంచిగా అయినట్టు దీనికి కూడా ఇలా ఆయిల్ వేసుకోవాలి. అన్నిటికీ వేయాలి. అన్ని రంధ్రాలలో వేసుకుంటే ఇలా ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయింది. ఇప్పుడు లోపల మన మిషన్ పేరు షీలా మిషన్. 7-8 సంవత్సరాలు అవుతుంది. బాగా నడుస్తుంది మిషన్. ఇలా అన్నిట్లా వేసుకోవాలి ఆయిల్. వేసుకుంటేనే అప్పుడు ఫ్రీ అవుతాయి. ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు ఎంత ఫ్రీ అయింది చూడండి. ఇప్పుడు ఫ్రీ అయింది. ఫ్రీ అయినాక దీన్ని బిగిద్దాం.
ఇది బిగించినాం కదా, ఇది బిగించినాక ఇప్పుడు ఫస్ట్ సట్టలు ఫిట్ చేయాలి. అసలు ఉన్న కథ అది. ఈ సట్టలు ఫిట్ చేద్దాం. ఉన్న టెక్నిక్ అంతా ఇందులో ఉంటుంది ఇక. ఇట్లా ఫిట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్ పొజిషన్ చూసి ఫిట్ చేయాలి. ఇలా ఫిట్ చేసినాక అసలు ఇప్పుడు దారం కథ చూద్దాం. ఇలా సెట్ చేసుకోవాలి. ఉన్నదంతా ఇక్కడనే ఉన్నది పని సట్టలు ఫిట్ చేసే కాడ. దారం దాక్తండి. ఇప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. ఎందుకంటే సూదికి రాకపోతే చెక్కలు. జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు కథ ఇక్కడనే ఉన్నది. చూద్దాం సెట్ అయిందా లేదా. సరే అయితే టైట్ చేద్దాం. సెట్టలు అయితే టైట్ చేసిన. ఒకసారి చూద్దాం. స్క్రూలు ఇలా పెట్టుకొని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు బాబిన్ కేసు ఇది ఫస్ట్ ఇది పెట్టుకున్నాం. టైట్ చేసుకున్నాం. ఓకే, బాబిన్ కేసు అయితే పెడదాం. బాబిన్ కేసు పెట్టిన దారం పెడదాం. అద్దాలు లేపోవే.
అద్దలేనా సూదిల దారం కనబడిందా? 4 కళ్ళు అయితేనే కనబడతాయి నాకు. ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా పెట్టాలి. సూదిల దారం వస్తుంది అంటావా? సుత్త ట్రై చేస్తా గాని పక్క పోటీ పెట్టు కింద బ్లూ కలర్. ఓకే, సక్సెస్. 2 దారాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు కుట్టి చూద్దాం. వేరే పెట్టా వస్తుందా కుట్టు? కాటన్ తీసుకురాకపోయాను. వస్తాను. వస్తాను కదా, ఇట్లా చేసుకోవాలి ఈజీగా. వస్తాను. కాటన్ తెస్తే కాటన్ దాని మీద మంచిగా ఏర్పడుతుంది. ఏదైనా ఏర్పడతాయి. పాలిస్టర్ గుంజుకపోతుంది. ఇప్పుడైతే దారం కుట్టొచ్చిందండి. ఇక చూడండి, కుట్ట అయితే కుట్టినా. మిషన్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా కామెంట్ ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, చెప్తా, రిప్లై ఇస్తా. మేము మిషన్ కొన్న సంది అయితే మేమే చేసుకుంటాం. ఒకసారి మేము రిపేర్ కాడ తీసుకెళ్తే 400 అయినాయి. ఆయన ఎట్లా చేస్తాడో అట్లా చూసి ఒక 2 సార్లు అంతే, ఏం లేదు ఇందులో. ఎప్పుడైనా కూడా ఇంట్లోనే చేసుకుంటాం. రిపేర్ కాడికి ఎప్పుడు తీసుకోవాలి, ఒక 2 సార్లు తీసుకోపోయినాం. స్టార్టింగ్ అక్కడ తీసుకొస్తాగా, అడిగి తీసుకురా. పెట్టానా నేను? పెట్టా. ఇంకేనా? అయితే జాగ్రత్తగా కూర్చుంటలేదా? కూర్చుంటే ఓకే. ఓకే, రెడీ అయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మిషన్ రిపేర్ మీకేమైనా ప్రాబ్లం ఉన్నా కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాం. ఏమన్నా తెలియకపోతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. రిపేర్ చేసిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలానే చేసుకుంటారా? ఎందుకంటే మన ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు కదా టైలరింగ్ వాళ్ళు. షాప్ కాడ తీసుకెళ్తానైతే 300-400 500 కూడా అయితే ఒక్కొక్కసారి ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీకేమన్నా ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాడు. బాయ్ ఫ్రెండ్స్.